వాళ్ళకి వెళ్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాయి. దెన్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అవి కూడా అప్డేట్ చేయండి. ఇప్పుడు ఇలాంటి మీటింగు 2 సార్లు పెడదాం అనుకో, 2 సార్లు 3 సార్లు పెట్టరా? 3 సార్లు పెట్టరా? ఆగలుతారా పని అనుకుని రావాలి. పిల్లల మీద పెట్టుబడి కదా, పిల్లల మీద పెట్టుబడిది. యూ మేక్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ప్రైవేట్ స్కూల్స్. వాళ్ళు కూడా మ్యాండేటరీ అందరికి. చిల్డ్రన్ ఈజ్ అవర్ చిల్డ్రన్. ఓకే, గుడ్. ఇక్కడ నాకు ఇవి వచ్చిన తర్వాత 10th క్లాస్ నుంచి కంప్యూటర్ అవేర్నెస్ కూడా తీసుకురావాలి. కంపల్సరీగా 9th and 10th లో కంప్యూటర్ క్లాసెస్ కూడా పెట్టాలి. ఇన్ఫాక్ట్ సార్ మేము ఇప్పుడు ఫర్ ఆల్ స్కూల్స్ వీ వాంట్ టు డూ కంప్యూటర్ ల్యాబ్ సార్. ప్రాజెక్ట్ వేర్ నో ఎస్టిమేటింగ్ చేసేసి ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ ఆల్సో పర్సనలైజ్ అడాప్టివ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే గ్రేడింగ్ అనేది యాక్చువల్లీ 4th, 5th గ్రేడ్ కల్లా స్టార్ట్ చేసేసి ఇది మన ప్రోగ్రామింగ్ కూడా స్టార్ట్ చేసి కస్టమైజ్ కంటెంట్ క్రియేట్ చేయాలని లక్ష్యంతో వర్కింగ్ ఇట్ అవుట్ సార్. అది చేసి ప్రెజెంట్ చేస్తాం. అది ప్రెజెంట్ చేయండి. నాకేంటంటే నేనేమంటానంటే స్కిల్ అప్గ్రేడేషన్ యాటిట్యూడ్ బేస్ చేసుకొని ఫస్ట్ నుంచి వాళ్ళల్లో ఏ లెవెల్ ఆలోచన ఉంది, అమ్మాయి అగ్రికల్చర్ ఉంది, నేచురల్ ఫార్మింగ్ అనేది, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. ఆ కంటెంట్, ఆ సబ్జెక్టు, ఆ స్కిల్స్, ఆ నాలెడ్జ్. ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ విల్ బికమ్ హర్ ఫ్యూచర్ స్కిల్స్. ఒకవేళ అడాప్ట్ చేసుకుంటే మళ్ళీ మార్చుకుంటుంది ఆలోచనలు వచ్చినప్పుడు, అది వేరే. కానీ ఒక ఐడియాకి వచ్చినప్పుడు దాన్ని మనం లాజికల్ గా తీసేపోవాలి. ఓకే, గుడ్, మంచిదయ్యా, చాలా సంతోషం. జస్ట్ మన వైద్య శాఖ వాళ్ళు హెల్త్ కార్డ్ చేస్తున్నారు సార్. దే ప్యారలల్లీ స్టార్టింగ్ టెస్ట్ అన్ని కూడా నిర్వహిస్తాము, ఫీడ్బ్యాక్ ఇస్తాము. ఇక్కడ ఈ టెస్ట్లు అయిన తర్వాత మీరు నాకు డిజిటల్ ఇది అపార్లో ఎట్లయితే ఎడ్యుకేషన్ యాడ్ చేస్తున్నారో ఆయుష్మాన్ భారత్ గానీ పర్సనల్ రికార్డు గానీ ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ పోయేటప్పుడు వస్తుంది. వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఆయుష్మాన్ భారత్ పెట్టండి. మీరు లాస్ట్ టైం టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు వచ్చినప్పుడు చెప్పారు కర్ణాటక పోయి వచ్చారా? 16వ తారీఖు వెళ్తున్నాం సార్. నేను మంత్రి గారు లేట్ అయింది సార్. 16th వెళ్తున్నాం, వెళ్ళేసి చూసుకుని వెళ్తాం. 1 month అయింది సార్. కాబట్టి నాకు అది అయినాక మీరు ఇది కూడా వర్కౌట్ చేస్తే ప్రివెంటివ్ హెల్త్ కి ఎట్టబోవాలి. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఇప్పుడు చెప్తా ఉంది, ఆలోచన ఏంటి, ఎక్కడ హాస్పిటల్ పోయినా ఫుడ్ అంటారు కదా సార్ అని. ఆవిడ అమ్మాయి ఆలోచన ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. మనం మంచి ఫుడ్ తింటే బాగుంటుంది ఆరోగ్యం. మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇంగ్రీడియంట్స్ వాడే ఇంగ్రీడియంట్స్ నేచురల్ గా ఎరువు లేకపోతే బాగుంటుంది కదా అని ఆలోచనకి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఏ ఫుడ్ ఎంత తినాలి అనేది కూడా నేర్చుకోవాలి. పర్సనల్ హ్యాబిట్స్, హెల్త్ కానీ న్యూట్రిషన్ కానీ ఇలాంటివి కూడా మీరు హై స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలి. కన్సల్టేషన్, న్యూట్రిషన్ యాజ్ ఎ సబ్జెక్ట్ కూడా ఎక్స్ట్రా సబ్జెక్ట్. సార్ మొన్న పిలిపించాం సార్ అగర్వాల్ గారిని, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సెక్రటరీ. ఈజ్ రన్నింగ్ దిస్ ఫుడ్ కి సంబంధించి కొంత సిలబస్ ఈజ్ హెల్పింగ్ విత్ దట్. వర్కౌట్ చేయండి, దట్ విల్ హెల్ప్ ట్రెమెండస్లీ. ఏ టైప్ ఆఫ్ ఫుడ్. ఓకే, అంటే ఆర్ యూ హ్యాపీ? ఈ పని చేస్తున్నావు, హ్యాపీనా మీకు? ఇప్పుడు ఈ టీచర్స్ మొదటిసారి కొంచెం పని ఎక్కువ. మాకు ఇంకా పేరెంట్స్ ఎక్కువ మంది రావడం వల్ల మాకు చాలా ప్లస్ అవుతుంది. మామూలుగా ఇలాంటి పెట్టుకుంటే మాకు పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది గవర్నమెంట్స్. అంటే మీకు ఈజీ అయిపోయింది. ఇప్పుడు వస్తారు, కాసేపు మాట్లాడతారు, వాళ్ళు కూడా మీ మాట వింటారు. పిల్లల యొక్క డేటా అంతా వాళ్ళకి చెప్పడం, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ డేటా మాకు చెప్పడం, మాకు కొద్దిగా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడానికి కన్ను. అంటే మీరు చెప్పింది కూడా పిల్లలు వింటారు. అవును సార్. ఇక తల్లిదండ్రులు కూడా చెప్తారని భయం ఉంటుంది. నాన్న చెప్తారు ఎక్కువైతే పిల్లలు సెటరేట్ అవుతారు. యా, దట్ క్యారియర్. ఇప్పుడే కదా ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడింది అనుకోండి ఆ పాప, మాక్సిమం 7-8 years కష్టపడి జీవితాంతం బాగుపడుతుంది. ఈ పేదరికం నుంచి మీ నాన్న డ్రైవర్ అమ్మా, నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, మీ నాన్న చూసుకోవచ్చు, నీ జీవితం బాగుంటుంది, ఫ్యూచర్ నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అది మీ ఆలోచనకు పడాలి. ఏదైనా సాధ్యం. ఓకే, గుడ్. సుబ్బారావు గారి పేరు. ఓకే, ఫోటో దిగుతారా తల్లి? రండి, ముగ్గురు రండి ఇట్లా ఇట్రా. నీ పక్కన సుబ్బారావు.
రామ్మా ఆ పక్క రామ్మా. ఓకే ఓకే అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. హెల్త్ దేంట్లో ఇవి కూడా చెక్ పెడుతున్నారు, వెయిట్ కూడా పెడుతున్నారా? క్లాస్ హలో నమస్కారం అమ్మా. ఏంటమ్మా బాగున్నావా? ఏంటి పిల్లలు బాగున్నారా? రామ్మా ఇట్రా, రామ్మా టీచరు కూర్చోండి. ఓకే, పేరెంట్స్ కి బెంచ్లు ఇచ్చి మీరు కింద కూర్చున్నారా? గుడ్ గుడ్. ఏ క్లాస్ అమ్మా మీరంతా? బాగా చదువుతున్నారా? అందరూ ఫస్ట్ క్లాస్ వస్తుందా? నిజం చెప్పండి, నేను దాని రిపోర్ట్ ఉంది. నేను నిజం చెప్పడం కాదు, మీ నమ్మకం చెప్పండి. ఇంకా 6 నెలలు టైం ఉంది. బాగా చదువుకుంటే బ్రహ్మాండంగా వస్తారు. నమ్మకమేనా? ఏమ్మా టీచర్స్ అంతా పిల్లలంతా మీ పిల్లలేనా? తల్లులంతా కూడా తండ్రులు తక్కువ వచ్చారే, పనికి వెళ్ళిపోయారా? ఎంతమంది తండ్రులు అలా చేలిపైకి ఎత్తండి. పిల్లలు పిల్లలు మీరు కాదు, పిల్లలు ఎత్తారు. పిల్లలు మీ తండ్రి రాని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. తప్పేం లేదమ్మా, తప్పేం లేదు. ఓకే, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 17. ఓకే, తల్లులు రానివాళ్ళు చేలిపైకి ఎత్తండి. మీ అమ్మ రానివాళ్ళు, తల్లి రానివాడు ఒకరేనా? ఇద్దరు. మీరు పెద్దయినా ఒక పని చేయండి, మీ తండ్రికి మాత్రం సహకరించద్దండి, వాళ్ళని సరిగా చూసుకోవద్దండి. ఎందుకంటే మీ పట్ల వాళ్ళు కూడా చూసుకోలేదు కదా. ఏంటమ్మా మీరంతా మీ ఇంట్లో వాళ్ళు పనికి పోయారు కాబట్టి మీరు వచ్చారా? అంతేనా? లేకపోతే పిల్లలు చూసుకునే బాధ్యత మీకే చెప్పేశారా? అదేం లేదా? ఎప్పుడన్నా భార్య భర్త కూర్చొని పిల్లల గురించి మాట్లాడారా? ఆలోచిస్తున్నారా? ఎన్ని రోజులకు ఒకసారి ఆలోచిస్తున్నారు? చెప్పం ఫ్రాంక్గా, నేను అడిగేది. చాలా తక్కువ అమ్మా. అంటే మీరు ఆస్తి ఉంది, వ్యాపారం ఉంటుంది, ఇలాంటి ఉద్యోగం ఉంటుంది, కానీ పిల్లలే మీ ఆస్తి. వాళ్ళు పెద్దయి బాగా ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు. అలాంటప్పుడు ఆ